తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మనకి శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటున్నారు. అదేవిధంగా జంజాల పౌర్ణమి కూడా ఆ రోజే అండి. దాని గురించి ప్రత్యేకత తెలియచేయండి మాకు. శ్రావణ పౌర్ణమి ఇందా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది. చంద్ర బలం పెరుగుతుంది. మానసికమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే తొలగిపోవటం, మానసికమైనటువంటి బాధలు తొలగిపోయేటువంటి రోజు. లలిత అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం రోజు కూడా, పౌర్ణమి రోజు కూడా. మనం చంద్రుణ్ణి ఏమని పిలుస్తాం? ఇంకొక మాటలో చంద్రుని చందమామ అంటే. ఇక్కడ అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవికి తోడుగా పుట్టినటువంటి వాడే చంద్రుడు. అమ్మ తమ్ముడు ఏమవుతాడు మనకి? మామయ్య అవుతారు. మరి లక్ష్మీదేవి జగత్ మొత్తానికి తల్లి కదా, ఆవిడ తమ్ముడు కాబట్టి చంద్రుడు మనకి చందమామ అవుతున్నాడు, మామ అవుతున్నాడు. ప్రపంచం మొత్తానికి మేనమామ ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడు చంద్రమా మనసే జాత. చంద్రుడు మనస్సు మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. అంతకుముందు కూడా మనం చెప్పుకొని ఉన్నాం. పౌర్ణమి ముందు ప్రతి మనిషికి ఉండేటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత వేరు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి ప్రశాంతత వేరు. పూర్ణచంద్రుడు, చంద్రుడు పెరిగే కొద్దీ మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తే ఎట్లా ఉంటుంది? మనకి మంచి ఆనందంగా ఉంటుంది మనసుకి. అవునా? సముద్ర తీరంలో సముద్రం కూడా ప్రశాంతంగా ఉండేటువంటి సమయమే కదా చంద్రుడు. అంటే ఆయన చూస్తేనే ఒక మానసికమైనటువంటి ఆందోళనని కూడా తొలిపోయి ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. అలాంటి రుగ్మతలు పోవడానికి శ్రావణ మాస పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారిని లేదా లలిత అమ్మవారిని ప్రార్థించడం అనేది చాలా విశేషం. అది కూడాను పౌర్ణమి సమయం, రాత్రి ప్రారంభకాలం ఉంటాం కదా మనకి. ఈ ప్రారంభకాలం అంటే సాయంత్రం 5:45 దగ్గర నుంచి 6:45 వరకు ఉండేటువంటి సమయంలో చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, లక్ష్మీ సహస్రనామం కావచ్చు, వీటన్నిటికంటే కూడా సౌందర్య లహరి లేదా మన లలితా సహస్రనామ పారాయణ అనాలే కనకధారాస్తవం. కనకధారాస్తవం, కనకం అంటే ఏంటి? బంగారం కదా. ధారగా వర్షంలాగా పడేటువంటిదే కనకధారాస్తవం. ఆదిశంకరాచార్య స్వామి వారు మానవాళ్ళందరికీ అందించినటువంటి ఒక గొప్ప వరప్రసాదం అని చెప్పాలి. ఇది పారాయణ చేయడం అనేది చాలా విశేషం. తొందరగా సిద్ధి కూడా పొందుతాం. ఇప్పుడు సిద్ధి పొందడం అంటే మనం ఒక దేవతను తలుచుకొని, పూర్వకాలంలో చూడండి ఋషులు ఒక మంత్రాన్ని మన మనసులో స్మరించుకొని వాళ్ళని శపిస్తే శాపం తగులుతూ ఉంటుంది, వరం ఇస్తే వరం వస్తూ ఉంటుంది. అలాగే అంటే వాళ్ళు మంత్రాన్ని సిద్ధి పొంది ఉన్నారు. ఆ దేవత వాళ్ళకి స్వాధీనమై ఉన్నది, వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయింది అనమాట ఆ వ్యక్తికి. అలాంటి అంటే మంత్ర సిద్ధి కలగాలి అంటే శ్రావణ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ దేవతలకు సంబంధించి లక్ష్మీదేవి, లలిత అమ్మవారు సంబంధించినటువంటి దేవతలకి ఓ మాట చెప్పాలి అంటే, ధనాన్ని ఎవరు కోరుకోరు, ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవికి సాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఇహలోకంలో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లలితా సహస్రనామ పారాయణ అత్యంత ప్రాచుర్యం పొందింది కాబట్టి లలితా సహస్రనామ పారాయణ చేయడం కూడా చాలా విశేషం. అలాగే ఇహ యజ్ఞోపవీతం మారుస్తుంది. అసలు ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి పౌర్ణమికి తప్పనిసరిగా యజ్ఞోపవీతం మార్చుకోవాలి. యజ్ఞోపవీతం అనేది ఏంటి అంటే గాయత్రీదేవికి గుర్తు కదా. అవునండి కదా. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. యజ్ఞోపవీతం 24 బెత్తెలు ఉంటుంది. బెత్త అంటే 4,000 మంది అని మనం బెత్త అంటాం. 24 బెత్తలతో ఉండేటువంటిది యజ్ఞోపవీతం, గాయత్రీదేవికి ప్రతీక. యజ్ఞోపవీతానికి కొంతమందికి వస్త్రాలు కట్టుకొని తీసేసిన తర్వాత అవి మొత్తం చుట్టుకుపోవటం అంటే గాయత్రీదేవి గొంతుకు నువ్వు తాడు వేసినట్టే కదా. అలాంటివి పడకూడదు, నెంబర్ 1. అలాగే కొంతమందికి స్నానం చేసేటప్పుడు ఇట్లా అన్నప్పుడు టక్కన ఒక పోగు తెగిపోతుంది. అలాగా లేదు, కొంతమంది దాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటారు. ఏదైనా
వెనక వీపు మీద ఏమైనా దురదొస్తే ఇట్లా రుద్దుకోవడానికి అవును. అనేక రకాలుగా వాడుతుంటారు. అట్లాంటి ఎట్లా పడితే అట్లా వాడేది కాదు యజ్ఞోపవీతం అంటే కదా. కనీసం ప్రతి పౌర్ణానికి ఒకసారి మార్చుకోవాలి. అలాగే నూతనంగా ఉపనయనం జరిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ సంవత్సరం శ్రావణ పౌర్ణానికి ముందుగా ఉపనయనం జరిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జింక చర్మం ఒకటి ఉంటుంది. దాన్ని ఈ యజ్ఞోపవీతాన్ని, నూతన యజ్ఞోపవీతానికి ఉపనయన సమయంలో యజ్ఞోపవీత ధారణ చేసేటప్పుడు దాన్ని కట్టి వేస్తారు. యజ్ఞోపవీత ధారణ చేస్తాం. ఆ యజ్ఞోపవీతం తీసి మరలా ప్రతి పౌర్ణమికి యజ్ఞోపవీతం మార్చుకునేటువంటి అధికారం కలిగి చేయడం కూడా ఉపాకర్మ అంటారు. దాన్ని జంఝాల పౌర్ణమి అంటే ప్రతి ఒక్కరు మార్చుకుంటూ ఉంటారు. నేను ఉపాకర్మ అంటారు. ఉపనయనం అంత దాదాపు అంత క్రితం ఉంటుంది, దగ్గరగా. ఉపనయనం ఒక 6 గంటలు పడితే దాదాపు ఇది ఒక 2.5-3 గంటల దగ్గర పడుతూ ఉంటుంది. దీనికి కూడా మరలా హోమాలు ఇవన్నీ కూడా ఉంటాయి చేయడం. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా జంధ్యం తప్పనిసరిగా ప్రతి పౌర్ణమి రోజు మార్చుకోవాలి. ప్రతి పౌర్ణమికి వపనం చేయించుకోవాలి, అంటే గుండు గీయించుకోవడం ఇవన్నీ కూడా చేయాలి. పీఠాధిపతులు చేస్తుంటారు తప్పనిసరిగా, అంటే వాళ్ళకి యజ్ఞోపవీతం ఉంటుంది పీఠాధిపతులకి. వాళ్ళ యజ్ఞోపవీతం తీసి పైన దండం చేతిలో పట్టుకుని ఉంటారు, కర్రకు చుట్టేసి ఉంటారు. వాళ్ళకి యజ్ఞోపవీతం కూడా ఉండదు స్వామీజీలకి, పీఠాధిపతులకి. కాకపోతే వపనం మాత్రం తప్పనిసరిగా చేస్తారు. మృత్తికా స్నానం అంటారు. మృతికా స్నానం అంటే తులసికోటలో మట్టి కానీ, సముద్రంలో మట్టి కానీ, నదిలో మట్టి కానీ తీసుకొచ్చి దాంతోనే ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేస్తారు. నెత్తిని శిరస్సును పెట్టుకొని కొన్ని మంత్రాలు బ్రాహ్మణులు చదువుతూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజు. అలాంటిది మనం సాక్షాత్ సముద్ర స్నానం చేయడం అనేది ఇంకా విశేషం. శ్రావణ పౌర్ణమి రోజున, శ్రావణ మాసం చంద్రుడికి ఇష్టమైన మాసం, చంద్రుడు అధిపతి అయినటువంటి మాసం, వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం వచ్చేటువంటి రోజు, పౌర్ణమి రోజు. సముద్రం దగ్గరలో సాయంత్రం కూడా అట్లా కూర్చుంటే మనకునేటువంటి సకల కష్టాలు తొలగిపోతాయి, ఆనందదాయకంగా ఉంటాం కదా. ఆ రోజు ఇంకా రాఖీ కూడా. రాఖీ, ఈ విషయానికి వస్తున్నా. అసలు రాఖీ మనం భారతదేశంలో ఉంటున్నాం కాదని చెప్పండి. ఉత్తర దక్షిణ భారతదేశాలు మనకి 2 ఉంటాయి, అవునా? నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. మన సౌత్ ఇండియాలో చేసే ఒక్క పూజ అయినా నార్త్ ఇండియాలో మనం చేసే సమయంలో వాడు చేస్తున్నారా? చేయట్లేదు కదా, చేయరు. కానీ మనం మాత్రం పక్క వాళ్ళది చక్కగా వడ్డించుకొని తింటూ ఉంటాం. వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ దీన్నంతా కూడా. అసలు రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అనేటువంటిది దక్షిణ భారతదేశీయులకి అయితే కాదు. దక్షిణ భారతదేశం కాదు, ఏ భారతీయులకి కాదు. అదే తర్వాత వచ్చినటువంటి ఒక సంప్రదాయం కాదు. అంటే కొన్ని పురాణాలు, కథలు కూడా ఉన్నాయంటే కదండి. అదే చెప్తాను. ఈ పురాణాలు, కథలు అసలువి దాచిపెట్టి మిగిలిన మొత్తం బయటికి తీసుకొచ్చారు. అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ సుఖంగా ఉండడం కోసం, అలాగే ముఖ్యంగా ఆడపడుచుకి పుట్టింటికి బంధం తెగిపోకుండా ఉండడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ రాఖీ పండుగ అని చెప్తాం కదా. దీంట్లోనే అసలు వీటన్నిటికంటే కూడా రాఖీ పండుగ వేరే రోజుల్లో వస్తుంది. అది ఎప్పుడు అంటే కార్తీక మాసంలో 2వ రోజు. కార్తీక మాసం ప్రారంభమైన 2వ రోజు, కార్తీక శుద్ధ విధియ రోజున భగినీ హస్త భోజనం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది ఎవరికి చెప్పరు, తెలియదు కూడా, చెప్పరు అసలు. దీన్ని దాచిపెడతారు. భగిని అంటే అక్క లేదంటే చెల్లి. హస్త భోజనం, వారి చేతుల మీదుగా వడ్డించుకొని చక్కగా మనం భోజనం చేసి మన పుట్టింటి నుంచి వారికి ఏదైనా ఆదరణగా తాంబూలమో దక్షిణో, వాళ్ళకి చీరో, రేగుబట్టో ఏదో ఒకటి వాళ్ళ శక్తి కొలది వాళ్ళకి ఇచ్చి, మేము మీకున్నాము, నీకు సపోర్ట్గా ఉన్నాం, నీ వెనుకున్నామని చెప్పి వాళ్ళకి ఒక బలాన్ని నింపటమే భగిని హస్త భోజనం యొక్క పరమార్థం. కార్తీక మాసం. అది కూడా ఎందుకు అసలు రాఖీ పండుగ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తాను. యమధర్మరాజు చెల్లెలు యమున, యమధర్మరాజుని ప్రతిరోజు పిలుస్తున్నది, మా ఇంటికి భోజనానికి రా, ఒక్కరోజు రా, ఒక్కరోజు రా, ఒక్కరోజు రా. ఆయన అనేక ప్రాణకోడులతో ఇచ్చేస్తూ ఉంటారు. ఆయన ధర్మమే యమధర్మం కదా. ఆయనకి సమయం కుదరలా, అడుగుతుంది. ఒకరోజు ఉన్నట్టుండి కార్తీక శుద్ధ విధి రోజున చెల్లెలింటికి పోయి భోజనం చేసి వచ్చాడు. ఆయన ఏ రోజైతే భోజనం చేశాడో అదే భగిని హస్త భోజనం, అదే రాఖీ. ఆ రోజు రాఖీలాగా అది అసలు రాఖీ. దాన్ని తీసి పక్కన పెట్టేసి తర్వాత ఏదో కొత్తగా పురాణాలు వచ్చినాయి, పురాణాలు సృష్టించి వాడికి ఏదో రాఖీ పండగ అని చెప్పేసి అది ఒక పెద్ద వ్యాపారం లాగా చేసి, ఓకే 100 మంది బతుకుతున్నారు, బతకడం మంచిది, దాన్ని కాదని చెప్పాను. అసలైన దాన్ని పక్కకు దోసేసి
ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ముందు వచ్చినటువంటి అసలైనటువంటి సశాస్త్రమైనటువంటి పద్ధతిని తీసేసి ఏదో తీసుకొచ్చి మనం ఇదే పండగ అని చెప్పడం అనేది మాత్రం అది నాకైతే నచ్చదు. నేనైతే తొందరగా దాన్ని సమర్థించడం అనేది జరగదు. రాఖీ పౌర్ణమి రోజున దాంట్లో కూడా ఒక దరిద్రం, అంటే నేను అంటున్నాను కాదు, ఎంత హీనమైనటువంటి స్థితికి మనం దిగజారుస్తున్నారు అంటే మన హిందువుల్ని. రాఖీ పండగ మనది కాదురా అంటే రాఖీ పండగ రోజున రాఖీ కట్టించుకోవడానికి మళ్ళీ సుముహూర్తం, ఈ సమయం నుంచి ఈ సమయం వరకే రాఖీ కట్టండి. ఎవడు చెప్పాడు? ఇప్పుడు కొత్తగా ఎవడైనా ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? ఎప్పుడు లేదుగా మరి. లేదు. ఇప్పుడు నాది హైదరాబాదు, మా చెల్లెలు అక్కడ గుంటూరులో ఉంటుంది, నేను పొద్దున బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి రాత్రి అవుతుంది, కట్టించుకోకూడదా? అంటే కొంతమంది కుదిరిద్ది, కొంతమందికి ఇంకా కదా. నువ్వు సుముహూర్తం చెప్పేసి మెంటల్గా మనం డిస్టర్బ్ చేసేసి వాళ్ళు మైండ్లో ఫిక్స్ చేస్తారు. అమ్మో ఈ టైం దాటిన తర్వాత పొరపాటున మనం టీవీలో ఛానల్స్లో ఏదైనా ఒక టైం చెప్పి ఆ టైం దాటిన తర్వాత కట్టించుకుంటే వాడు వచ్చేటప్పుడు చిన్న రాయి దగ్గర కింద పడ్డ అదిగో ముహూర్తంలో కట్టించుకోవాలో నాకు అందుకే ఈ దెబ్బ తగిలింది అంటాడు. ఇంకా ఫిక్స్ అయిపోతారు కొంతమంది నెగిటివ్ ఉన్నవాళ్ళు. హ్యూమన్ సైకాలజీ అది కదా. మన హిందుత్వం మీద ఎక్కువగా ఇట్లాంటి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం ఏదో పాయింట్అవుట్ చేసి ఒక కొత్త సిస్టమ్ అని తయారు చేద్దాము అంటే ఆ సిస్టంతో పాటు నువ్వు కూడా కొట్టుకుపోతావు. ఇట్లాంటివి సృష్టించిన వాళ్ళు కూడా కొట్టుకుపోతారు గ్యారంటీ. రాఖీ పండుగ వచ్చింది, ఉత్తర భారతదేశంలో ఉంది సంప్రదాయం, కట్టుకోమంటున్నారు, కట్టుకోండి, బాగానే ఉంది, దాని గురించి ఎవరేం కాదనం. దాన్ని కూడా ముహూర్తాలు పెట్టేసి జనాలు భయానికి ఆందోళనకు గురి చేస్తూ అది కరెక్ట్ కాదు కదమ్మా. ఈ టైంలోనే కట్టుకో, ఈ టైంలోనే బాగుంటుంది. మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది రాఖీ పండుగ. అందరూ ఒకటే టైంలో కట్టుకోలేరు. మరి అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్తగా? కొత్తవి తీసుకొచ్చి జనాల మైండ్లో జొప్పించడం అనేది కరెక్ట్ కాదు, మన మెదడులో చూపించడం అనేది. కాబట్టి రాఖీ పండుగ చేసుకోండి, దాంట్లో ఏమాత్రం ఆనందదాయకమే. ఇంకోసారి చెల్లెలకి ఏదైనా డబ్బులు ఇచ్చినా, అక్కడికి డబ్బులు ఇచ్చినా, పుట్టింటి వాళ్ళు ఏది ఇచ్చినా సరే వాళ్ళు తీసుకుంటారు, సంతోషంగా తీసుకుంటారు. కాబట్టి ఇంకా మంచిది కూడా. ఆడపిల్లకి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు పెట్టుకునే కుంకుమ బొట్టుతో సహా పుట్టింటి వాళ్ళు ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది. అలాంటిది ఇప్పుడు ఎట్లా ఇచ్చేవాళ్ళు, అంత ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళు 1,00,00,000 మందిలో 100 మంది కూడా ఉన్నారో లేదో తెలియదు. వీడు ఇస్తున్నా ఇంట్లో పెళ్ళాం కూడా వద్దనేవాళ్ళు 99 లక్షల మంది ఉంటారు గ్యారంటీ. అవునా? ఈ బాధలన్నీ ఉన్నాయి. లేదు ఇట్లాంటి ఇది ఒక కారణం చేత ఆడపిల్లలకి ఇస్తున్నారు, ఇంకా ఆనందదాయకం, చక్కగా అందరూ ఆనందంగా ఉంటారు, హాయిగా ఉంటారు, వాళ్ళకి కావాల్సింది ఏదో ఇస్తారు. ఈ విధంగా కూడా ఒక సపోర్ట్ అనేది వస్తుంది. కాబట్టి దాంట్లో ఏ రకమైన ప్రమాదం లేదు. కానీ ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు తీసుకొచ్చి ముహూర్తాలు అని చెప్పేసి జనాల్ని మాత్రం ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. ఎప్పుడైనా కట్టచ్చు, ఆ రోజు చక్కగా కట్టుకోమని చెప్పి చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.